నారాయణలో 6 ఏళ్ల బాలునికి అరుదైన శస్త్రచికిత్స విజయవంతం. పొదలకూరు మండలం అమ్మవారి పాళానికి చెందిన 6 సంవత్సరాల బాలుడికి నారాయణ హాస్పిటల్ చిన్నపిల్లల శస్త్రచికిత్సల వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం శస్త్రచికిత్స విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పుట్టుకతోనే మలాశయానికి సమీపంలోని కొలన్ భాగంలో గ్యాంగ్లియన్ సెల్స్ లేకపోవడం వలన ఆ భాగం చలనం లేకుండా మల విసర్జనకు అవరోధం ఏర్పడుతుందని, దీని వలన దీర్ఘకాలిక మలబద్ధకం, పొట్ట ఉబ్బిపోవటం, పుట్టిన తరువాత మొదటి 48 గంటల్లో మెకోనియం వంటి సమస్యలు ఉంటాయని, దీనిని హిర్షస్పంగ్ వ్యాధి అంటారని తెలిపారు. ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా లెవెలింగ్ కొలోస్టామీ అనే ప్రాథమిక శస్త్రచికిత్సను చెన్నైలో చేయడం జరిగిందని, గత 6 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాబు ఇబ్బంది పడుతూ నారాయణ హాస్పిటల్కు రావడం జరిగిందని, హిర్పంగ్ వ్యాధికి శాశ్వత పరిష్కారంగా దుహామెల్ రెట్రోరెక్టల్ ఫుల్ త్రో అనే శస్త్రచికిత్స విధానం ద్వారా నార్మల్ గ్యాంగ్లియన్ ఉన్న కొలన్ భాగాన్ని మలాశయ వెనుక భాగం ద్వారా దిగువకు లాగి మలాశయ వెనుక భాగానికి అనుసంధానం చేసి శస్త్రచికిత్సను విజయవంతం చేశామని, బాబుకి ఇప్పుడు సాధారణంగానే మల విసర్జన అవుతుందని, నెల్లూరు పరిసర ప్రాంతాలలో ఇది మొట్టమొదటిదని తెలిపారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పురిటి పిల్లలు మరియు చిన్నపిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నిష్ణాతులైన మరియు నైపుణ్యం కలిగిన వైద్య బృందం, అత్యాధునిక 20 పడకల లెవెల్ 3 NICU నియోనెటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్, 24/7 శిక్షణ పొందిన నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారని, గత 2.5 సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం, పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ చైతన్య, మత్తు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో సుమారు 700కి పైగా చిన్నపిల్లల శస్త్రచికిత్సలు, 75కి పైగా పురిటి పిల్లల క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్తు వైద్య నిపుణులు డాక్టర్ హరిత, డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం అందరికీ సుపరిచితమే. అలాగే మనకి ఇప్పుడు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పిడియాట్రిక్ సర్జన్ స్పెషలిస్టు గత 2.5 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పురిటి పిల్లలు, తర్వాత పసిపిల్లలు, చిన్నపిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి అప్పుడే పుట్టిన పిల్లలు, పసిపిల్లలు, పురిటి పిల్లల్లో 75 శస్త్రచికిత్సలు ఇప్పటిదాకా విజయవంతంగా నిర్వహించారు. దాంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు హెర్నియా, హైడ్రోసిల్, తర్వాత వీటితో పాటు యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవి, యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్, తర్వాత ట్రెకియోఇసోఫేజల్ ఫిస్టులా, తర్వాత కాంప్లికేటెడ్ అటువంటి కంజెనిటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా, ఇటువంటి కాంప్లికేటెడ్ శస్త్రచికిత్సలన్నీ ఇంతవరకు చెన్నై లాంటి మహానగరాల్లో లక్షల కొద్ది ఖర్చు పెట్టుకొని అందరూ వైద్యం చేయించుకుంటున్నారు. గత 2.5 సంవత్సరాలుగా సాయి సుబ్రహ్మణ్యం గారు నారాయణ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సలన్నీ ఆరోగ్యశ్రీ ఉన్న కార్డు ఉన్న వారికి ఉచితంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి అధునాతనమైన తర్వాత నిష్ణాతులైన వైద్య బృందం ఉండడము, దాంతోపాటు మత్తు వైద్య నిపుణులై ఉన్న వారు ఉండడము, దీనిలో మనకి స్పెషల్గా ట్రైనింగ్ అయిన డాక్టర్స్, మత్తు వైద్య నిపుణులు కృష్ణ చైతన్య గారు, తర్వాత అలాగే హరిత, రజిత వీళ్ళ వైద్య బృందం అంతా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. దీంతోపాటు 20 పడకల అత్యాధునిక లెవెల్ 3 NICU ఉండడము డాక్టర్ గోకుల్ కృష్ణ ఆధ్వర్యంలో 24/7 పిడియాట్రిక్ డాక్టర్స్ సహకారంతో, తర్వాత మత్తు వైద్య నిపుణుల సహకారంతో ఈ శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా నిర్వహింపబడి అందరూ కూడా బాగా అవుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల జిల్లా అందరూ సద్వినియోగం చేసుకోగలరు. సో ఇటువంటి సర్జరీస్కి అప్పుడే పురిటి పిల్లలు, పసిపిల్లల శస్త్రచికిత్సల కోసం మహానగరాలు, చెన్నై లాంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
అవన్నీ కూడా ఇక్కడే అవే వసతులతో అత్యాధునికంగా వసతులతో ఇక్కడ విజయవంతంగా నిర్వహిస్తున్నాము. వీళ్ళన్నీ అందరూ సద్వినియోగం చేసుకున్నాము. సో ఈ 6 సంవత్సరాల బాబుకి ఈ జుహామెల్స్ పుల్ త్రూ పుట్టినప్పటి నుంచి కొలాస్ట్రమీ బ్యాగ్తో ఉంటే మనకి హెల్త్ మినిస్టర్ గారి అడ్వైస్తో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ అబ్బాయికి జుహామెల్స్ పుల్ త్రూ అనే శస్త్రచికిత్స ఉచితంగా చేశారు. ఈ సంబంధించిన శస్త్రచికిత్స సంబంధించిన వివరాలు మా పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం గారు వివరిస్తారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండి. నేను గత 2.5 సంవత్సరం నుంచి మన హాస్పిటల్ సేవలు అందిస్తున్నాను. సో ఈ 2.5 సంవత్సరంలో మనం మోర్ దెన్ 600 to 700 కేసెస్ పురిటి పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళ పిల్లకాయల వరకు సర్జరీ చేశాము. 75 కేసెస్ పుట్టిన పిల్లలకి ఆపరేషన్ చేశాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీలో ఉచితంగానే వైద్యులు అందిస్తున్నాము. నేను రానంత వరకు ఎక్కువ అన్ని కేసులు చెన్నైకి వెళ్ళేది. సో ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన కేసు నెల్లూరులోని ఇదే మొదటిసారి చేయడము. ఈ బాబు పుట్టినప్పుడు ఫస్ట్ 3 మలద్వారం ఉండేది. సో మలద్వారానికి పేగులకు సంబంధించిన నరాలు లేకపోవడం వల్ల బాత్రూమ్ రెగ్యులర్గా పోయేవాడు కాదు. సో దానివల్ల పట్టు ఉబ్బరం వచ్చి బరువు పెరగకపోవడం, వాంతులోనూ అట్లా జరిగేది. అప్పుడు నెల్లూరులోనే వాళ్ళు 2019లో 3 నెలల వరకు ఎక్కడికి వెళ్ళాలి తెలియక నెల్లూరులోనే తిరుగుతుండేవాళ్ళు. లాస్ట్ చెన్నైకి వెళ్ళి కోలాసం చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబు పొట్టపై నుంచి బాత్రూమ్కి వెళ్తుండేవాడు. ఇప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళకి అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఉన్నతాధికారుల దగ్గర సహాయం తీసుకొని మన నారాయణ హాస్పిటల్కి వచ్చారు. సో ఇప్పుడు ఈ బాబుకి మనం ఏం చేసామంటే ఆ పేరుని కోలాసం ఏదైతే ఉందో మొత్తం డిస్మాంటిల్ చేసి నార్మల్ మలద్వారం దగ్గర పేరుని తీసుకొచ్చి శస్త్రచికిత్స చేశాము. ఇప్పుడు ఆ బాబు బాగున్నాడు. సో నెల్లూరులోనే ఇది మొదటిసారి జరగడం. సో అందరూ పేరెంట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనం ఉచితంగా వైద్యం నిర్వహించాము. సో ఇటువంటి వైద్యం కోసం మరి ఇతర పెద్ద చెన్నై, హైదరాబాద్, గుంటూరు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన నెల్లూరులోనే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు. ఇంకే ఎన్టీఆర్ వైద్య సేవ లేకపోతే తక్కువ ఖర్చుతోనే మనం ఉచిత వైద్యం చేస్తున్నాము. సో దయచేసి అందరూ సద్వినియోగపరచుకోవాలి. ఏది చేయాలన్నా కానీ హాస్పిటల్ నుంచి సహాయ సహకారాలు ఉండాలి. అందులో ఇలా పెద్ద ఆపరేషన్ చేయాలంటే మత్తు డాక్టర్ అనేది ఎంతో అత్యవసరం. సో ఇక్కడ వెల్ ట్రైన్ ఉన్న అనస్థీషియా డిపార్ట్మెంట్ వల్ల మేము ఇలాంటి సర్జరీలు చేయగలుగుతున్నాము. సో తదుపరి వాళ్ళు మాట్లాడతారు. ఓకే సార్, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు గిరినాయుడు, అమ్మవారిపాళెం. అయితే ఎస్టీ కాలనీలో ఈ కొలాస్ట్రాల్ తోటి గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఇది లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు ఎస్టీలు రూపాయి కూడా పెట్టుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ మన పొదలకూరు మండలం పొదలకూరులో కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ఓపెన్ చేయడానికి సత్యకుమార్ యాదవ్ మినిస్టర్ గారు వచ్చారు. వారి చొరవతో అక్కడ పరిచయం చేయక ఇట్లా పరిస్థితి ఉందంటే వారు నారాయణ హాస్పిటల్కి డీసీ సుధీర్ బాబు గారి ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. అయితే మన పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం సార్ దీన్ని చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేశారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఇది చేయడం అని వారు ప్రశంసించారనమాట. అయితే ఈ యొక్క ఆపరేషన్ ద్వారా వాళ్ళకి చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క రుణాన్ని మర్చిపోలేరు. మొదటగా సత్యకుమార్ సార్కి థ్యాంక్స్ తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి సాయి సుబ్రహ్మణ్యం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నారాయణ కాలేజ్ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.